నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం జరిగింది. తీహార్ జైల్లో జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నది. ఒక పక్కన ఏదైతే తీహార్ జైల్లో ఉన్నటువంటి అధికారులతోటి కల్వకుంట్ల కవిత గొడవ పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే తనకు సమకూర్చాల్సినటువంటి సదుపాయాలపైన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే తీహార్ జైలుకి వచ్చేటువంటి ముందు అక్కడ ఉన్నటువంటి కోర్టుకి తను కొన్ని 6 అంశాలను కూడా ప్రతిపాదించడం జరిగింది. తమకి ఏది పడుకోవడానికి బెడ్ కావాలి, పరుపులు కావాలి, వేసుకోవడానికి సంబంధించినటువంటి నగలు కావాలి, మరో పక్కన చెప్పులు కూడా కొత్తగా కావాలని చెప్పేసి కొన్ని విన్నవించుకోవడం జరిగింది. వీటిని అన్నింటినీ కూడా ఎక్కడ కూడా జైలు అధికారులు సమకూర్చట్లేదు. ఇంటి దగ్గర నుంచి భోజనం రావాలని చెప్పేసి చెప్పినప్పుడు కూడా ఎక్కడ కూడా నాకు అట్లాంటి సదుపాయాలు కల్పించట్లేదు అని చెప్పేసి కొంత గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న ఆమె సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన కొంత విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్ కూడా ఈ నెల 4వ తేదీకి వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో అనేక రకాలైనటువంటి వాళ్ళంతా కూడా ఈ సంబంధించినటువంటి అంశంలో 17 మంది పూర్తి స్థాయిలో వాళ్ళు జైలు శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. కొందరు అప్రూవర్లను మారితే కొంతమందికి బెయిల్ వచ్చి బయట ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు తీహార్ జైల్లో ఉండడం జరిగింది. ఒక పక్కన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, మరో పక్కన డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇంకొక పక్కన అరవింద్ కేజ్రీవాల్, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు చాలా మంది సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా తీహార్ జైల్లో, మరొక పక్కన వేరే సంబంధించినటువంటి కొంతమంది సుఖేష్ చంద్ర లాంటి వ్యక్తులేమో మండోలి జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మనం చూసుకోవచ్చు. ఈ సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి ఆధారాలను సేకరించేటువంటి పనులు మరి ఈడీ అధికారులు కానీ, మరొక పక్కన సిబిఐ అధికారులు కానీ వాళ్ళైతే ఈ సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు. ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో కల్వకుంట్ల కవిత యొక్క పాత్ర ఏంటిది, సంబంధించినటువంటి సౌత్ గ్రూప్లో ఉన్నటువంటి పాత్ర ఏంటి, ఇక్కడ కల్వకుంట్ల కవిత ఏ విధంగా పెట్టుబడి పెట్టడం జరిగింది, ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్లో కల్వకుంట్ల కవితకు వచ్చేటువంటి కమిషన్ ఎంత, దీంట్లో అరవింద్ కేజ్రీవాల్కి కల్వకుంట్ల కవితకి ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం ఎక్కడ డిస్కషన్ అయింది, 100 కోట్ల ముడుపులు ఎక్కడెక్కడ చేతులు మారినాయి అన్నటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించేటువంటి పనిలో ఈడీ నిమగ్నమైపోయింది. ఎందుకంటే కల్వకుంట్ల కవితని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి తీహార్ జైలుకు పంపించినటువంటి నేపథ్యంలో ఆమె యొక్క జ్యుడిషియల్ రిమాండ్ ఇంకా కేవలం 9వ తారీఖు వరకు మాత్రమే ఉంది. అంటే ఇంకొక 8 రోజుల వరకు మాత్రమే ఆమె జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు మళ్ళీ ఆమె తీహార్ జైల్లోనే ఉంటుందా, లేకపోతే ఆమెకు బెయిల్ వస్తా ఉందా అనేది తదుపరి అంశంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దశలో కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి ఆధారాలు సేకరించాలి అన్నటువంటి కోణంలో ఈడీ ఆ రకంగా కసరత్తులు ముమ్మరం చేస్తూ ఉందట. ఆమెకు నిన్న కొంత ప్రత్యేకమైనటువంటి కోర్టు కొన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మరొకసారి జైలు అధికారులు కూడా సూచించడం జరిగింది. ఇంటి భోజనం అంటే ఇంటి దగ్గర నుంచే భోజనం రావాలి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు జైల్లో పెట్టేటువంటి చిప్పకూడు ఏదైతే ఉంటుందో ఈ చిప్పకూడు అక్కడ కల్వకుంట్ల కవితకు పెట్టొద్దు అని చెప్పేసి ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంటి నుంచి వాళ్ళు అమ్మ నాన్నలో లేకపోతే చుట్టాలో బంధువులో తెచ్చినటువంటి ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్నే ఇక్కడ కల్వకుంట్ల కవిత తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. మనకు ఇప్పుడు చూసుకోవచ్చు, తీహార్ జైలుకు పోయి దాదాపుగా వారం రోజుల దగ్గరికి వస్తూ ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆమె ఇంటి భోజనం ముట్టట్లేదట. ఇంటి భోజనం నుంచి అలౌడ్ చేయట్లేదు జైలు అధికారులు. ఇక ఇప్పటి వరకైతే జైల్లో ఎవరికైతే సామాన్యమైనటువంటి ఖైదీలకు ఏ విధంగా ఫుడ్ పెడతారో ఆ విధమైనటువంటి ఫుడ్డే పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ జైల్లో వేసుకోవడానికి ఆభరణాలు కావాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత కోరడం జరిగింది. అంటే ఆభరణాలు మీన్స్ బంగారం కావాలి, నగలు కావాలి, అక్కడ ఉన్నటువంటి తాలిబొట్టు కూడా తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జైల్లో ఆ తాలిబొట్టు కూడా వేసుకున్నటువంటి అవకాశం కల్పించాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత గతంలో కోరడం జరిగింది. కానీ దాన్ని కూడా మరి రిజెక్ట్ చేసింది. ఇప్పుడు అవి కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్పడంతో పాటు మరొక పక్కన రాసుకోవడానికి పెన్నులు, మరి గీసుకోవడానికి కాగితాలు కావాలి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వైట్ పేపర్లు, పెన్నులు కూడా కావాలని చెప్పేసి ఆమె కోరినట్టుగా తెలుస్తా ఉంది. ఆమె ధ్యానం చేసుకోవడానికి అంటే జపం చేసుకోవడానికి జపమాల ఏదైతే ఉంటుందో ఆ జపమాలను కూడా అలౌడ్ చేయాలి. అంతేకాకుండా షూస్ను కూడా పంపించండి. అంటే షూస్ మీన్స్ లేసులు లేనటువంటి షూస్ కావాలన్నట, అంటే ప్లేన్గా ఉండేటువంటి షూస్లు. ఎందుకంటే అక్కడ జైలుకు వెళ్ళిన తర్వాత చాలా మంది కూడా అనేక రకాలైనటువంటి వాటికి కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మగవాళ్ళు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మొలతాడును కూడా ఉంచినటువంటి పరిస్థితి, అంటే ఏమైనా చేసుకుంటారు కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వాటిని ఉంచరు. కాబట్టి ఇప్పుడు కల్వకుంట్ల కవితకు కొత్త చెప్పులు కావాలి, కొత్త షూస్ కావాలని చెప్పేసి ఆమె కోరడం జరిగింది కదా.
అందుకని చెప్పేసి లేసులు లేనటువంటి షూస్కి అలౌడ్ చేసినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఆమెకు జపమాల కూడా ఇవ్వండి, ఆమె ధ్యానం చేసుకుంటుందట. ఆమె మనసు మంచిగా లేనప్పుడు మరి మెడిటేషన్ చేసుకునేందుకు కూడా జపమాలను కూడా అలౌడ్ చేయాలి. బూట్లు కానీ పుస్తకాలు కానీ ప్రతిరోజు న్యూస్ పేపర్లు కూడా అనుమతించాలని చెప్పేసి రౌస్ ఎవెన్యూ కోర్టు కూడా స్పష్టం చేసింది. ఏదైతే ఈ సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా ఉన్నటువంటి ఎవరైతే మనీష్ సిసోడియా కానీ అరవింద్ కేజ్రీవాల్కి ఇట్లాంటి సంబంధించినటువంటి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు, కానీ నాకెందుకు కల్పించట్లేదని చెప్పేసి ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి, ఆమె తరపున లాయర్లు కూడా నిన్న ప్రశ్నించినటువంటి నేపథ్యంలో స్పెషల్ కోర్టు అయితే వీటన్నిటి కూడా పర్మిషన్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ కేసులో సంబంధం ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులను కూడా విచారించేటువంటి ఆస్కారం ఉన్నది. ఇప్పటికే ఒక దఫా విచారణ సందర్భంగా ఆల్మోస్ట్ కల్వకుంట్ల కవిత యొక్క పేరును పదే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో కూడా కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యవహారం కానీ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవిత యొక్క పాత్ర పైన వాళ్ళు కొంతమంది అప్రూవల్గా మారిపోయి కూడా ఆమె పేరు చెప్పినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. కాబట్టి కల్వకుంట్ల కవితకు ఇప్పుడే వచ్చేటువంటి ఈ ఉన్నటువంటి 14 రోజుల జైలు శిక్ష అనుభవించిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ నుంచి మళ్ళీ బయటకు వస్తుందా లేదా అన్నటువంటి కొన్ని సందేహాలు ఉన్నాయి. కానీ మనం మాట్లాడినప్పుడు చాలా మంది కూడా చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఒక ఆర్థిక పరమైనటువంటి కుంభకోణానికి తెరలేపింది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులపైన గండి కొట్టేటువంటి ప్రయత్నంతో పాటు పక్కదారి మళ్లించేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి పంజాబ్ ఎన్నికల్లో కానీ ఇంకొక పక్కన ఈ గోవా ఎన్నికల్లో కూడా మరి ఆమ్ ఆద్మీ పార్టీకి పెట్టుబడి పెట్టించడం జరిగింది. దీంట్లో వచ్చేటువంటి ప్రభుత్వానికి వచ్చేటువంటి లాభాలని కల్వకుంట్ల కవిత అక్రమంగా దారి మళ్లించి అక్కడ ఒక పక్కన ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ వ్యక్తిగతంగా వాళ్ళకి మనీ లాండరింగ్కి పాల్పడ్డదన్నటువంటి అభియోగం మేరకు కల్వకుంట్ల కవితని 10 రోజుల పాటేమో ఈడీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కు పంపించినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. మొత్తానికైతే కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేనట్టుగా తెలుస్తా ఉంది. ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొదటి నుంచి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మనీష్ సిసోడియా, ఏది ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆయన జైల్లో ఉండడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు కూడా 14 నెలల పాటు సుమారుగా 30 సార్లు బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ కూడా ఆయనకు బెయిల్ దొరకనటువంటి పరిస్థితి. కానీ కల్వకుంట్ల కవితకు ఇప్పుడే బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. దీంట్లో కీలకమైనటువంటి కింగ్ పిన్ గా లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ పాల్పడ్డటువంటి వ్యక్తుల్లో కింగ్ పిన్ గా కల్వకుంట్ల కవితను చేరవేరుస్తా ఉన్నారు. కాబట్టి కల్వకుంట్ల కవిత అని చెప్పేసి ఈడీ అధికారులు తేల్చేసింది. కాబట్టి కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతలేదు. ఏదైతే మద్యం సంబంధించినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో ఒక పక్కన దేశ రాజధానిలో కానీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా తెలుస్తా ఉంది. ఒక పక్కన ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కుప్పకూలిపోయేటువంటి పరిస్థితికి కల్వకుంట్ల కవిత తీసుకొచ్చింది. అంతేకాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా మరి దాన్ని కూడా నామరూపాలు లేకుండా చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ అనేటువంటి అంశం దాంట్లో కల్వకుంట్ల కవిత కూరుకుపోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోవడంలో కల్వకుంట్ల కవిత చాలా కీలకమైనటువంటి పాత్ర వహించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే నిన్న బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి గతంలో ఇచ్చినటువంటి ఏవైతే స్పెషల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఏమున్నాయో తమకు కావాల్సినటువంటి సదుపాయాలు అంటే జైల్లో తమకు వసతులు కావాలి, అక్కడ బెడ్ కావాలి, మంచం కావాలి, మరొక పక్కన పరుపులు కావాలి, వేసుకోవడానికి చెప్పులు కావాలి, పెన్నులు కావాలి, అన్నిటి కూడా కల్వకుంట్ల కవిత వేసుకోవడానికి నగలు కావాలని చెప్పేసి ఏదైతే కోరడం జరిగిందో మరి వీటిని కూడా పరిగణలోకి తీసుకుంది. కానీ ఎక్కడ కూడా మరి జైలు అధికారులు అయితే వాటిని అలౌడ్ చేయలేదు. దానిపైన అప్పటికే కల్వకుంట్ల కవిత వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వకేట్స్తో కూడా మాట్లాడడం జరిగిందట. కానీ నిన్న ఈ సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడం జరిగింది. మళ్ళొకసారి స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో ఆ స్పెషల్ కోర్టు కల్వకుంట్ల కవిత పెట్టుకున్నటువంటి వాటిపైన ఖచ్చితంగా కూడా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు కూడా ఆర్డర్స్ జారీ చేసినటువంటి పరిస్థితి. ఆమె జపమాల చేసుకుంటూ ఉంటుందట. ఏది ఇక్కడ ఉన్నటువంటి మైండ్ మంచిగా ఉండేందుకు, ఒకవేళ కనుక ఎట్లాంటి ఆలోచనలు రాకుండా ఉండేందుకు, ఒక పక్కన ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అంశం చాలా మంది సంబంధించినటువంటి రాజకీయ జీవితాలకు ఆగం చేసినటువంటి పరిస్థితి. మరో పక్కన తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే సంబంధించినటువంటి అంశం కూడా చాలా మంది అక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి చాలా మంది సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా రాజకీయంగా పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఈ వ్యవహారంతో. కాబట్టి ఈ కల్వకుంట్ల కవిత కొంత మైండ్ రిలీఫ్గా ఉండాలి కాబట్టి ఎట్లాంటి ఆలోచన రావద్దన్నటువంటి ఆలోచనతో మెడిటేషన్ చేసుకునేందుకు జపమాల కావాలని చెప్పేసి కొత్తగా ఆమె కోరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమె రోజు దినచర్య చూసుకున్నట్టయితే ఆమె ప్రతిరోజు కూడా నార్మల్ సంబంధించినటువంటి వ్యక్తులకు ఏ విధంగా
ట్రీట్ చేస్తారో వాళ్ళు ఎవరైతే ఖైదీలకు ఏ విధమైనటువంటి ఫుడ్ పెడతారో అట్లాంటి ఫుడ్ పెట్టి, అంతేకాకుండా ఈమె ఉన్నటువంటి జైల్లో ఏదైతే ఒక గది ఉంటుందో ఆ గదిలో ఇద్దరు ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక మహిళా ఖైదీ కూడా ఆమెతో పాటు ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి చూద్దాం ఈ సంబంధించినటువంటి అంశంలో ఇంకొక ఏప్రిల్ 9 వరకు కూడా కల్వకుంట్ల కవిత జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెల 4వ తారీఖున మరొకసారి కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఆ 4వ తారీఖు ఏమైనా బెయిల్ వస్తుందా, లేకపోతుంటే 9 రోజుల ఇంకొక 9వ తారీఖు వరకు, ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా ఆమె జ్యుడిషియల్ రిమాండ్కు పంపించినటువంటి దశలో అప్పటి వరకు ఏమైనా విచారణ ముగిస్తే జ్యుడిషియల్ కస్టడీలోనే మళ్ళీ వెళ్తుందా, లేకపోతే బెయిల్ వస్తుందా అన్నటువంటి సందేహాలు అయితే చాలా మందిలో ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేటువంటి ఆస్కారం అయితే కనపడతలేదు. కల్వకుంట్ల కవిత చేసినటువంటి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి కుంభకోణం మనీ లాండరింగ్ ఉందో, ఈ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశం చాలా కఠినమైనటువంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుందని తెలుస్తూ ఉంది. ఈ మనీ లాండరింగ్లో అప్పుడప్పుడే బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం ఉండదనేది కూడా అక్కడ అడ్వకేట్స్ చెప్తున్నటువంటి మాట. చూద్దాం కల్వకుంట్ల కవిత విజ్ఞప్తులని మరి జ్యుడిషియల్కి సంబంధించినటువంటి స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో ఆమె విజ్ఞప్తులని మన్నించి ఆమెకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అయితే అప్పటికే తీర్పిచ్చినటువంటి పరిస్థితిని అయితే చూసుకోవచ్చు. ఆమెకు అన్ని రకాలైనటువంటి సౌలతులు కల్పించాలని చెప్పేసి చెప్పడం జరిగిందట. మెడిటేషన్ కోసం జపమాలను అనుమతించిందని చెప్పేసి కూడా కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆమె కోరినటువంటి కుకింగ్ ఆఫ్ బుక్స్ 365 సుడోకు, జయఘోష, మూరకామి నార్వింగ్, వుడ్ ది DRSS రోడ్ మ్యాప్స్ ఫర్ 21st సెంచరీ, నరహింస శతకం, గజేంద్ర మోక్షం, ది డైరీ ఆఫ్ యంగ్ గర్ల్, లివింగ్ ఆన్ ద లైట్ అండ్ పేపర్ క్లబ్ నోట్ బుక్స్ను అనుమతించాలని చెప్పేసి ఈ అన్ని బుక్కులు అన్నీ కావాలి. అంతేకాకుండా పుస్తకాలతో పాటు ఇంటి నుంచి ఆహారం, స్లిప్పర్స్, దుప్పట్లు తెచ్చుకునేందుకు, ఆభరణాలు పెట్టుకునేందుకు అనుమతించాలని చెప్పేసి కోర్టు అయితే తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా నేను చూసుకోవచ్చు. మొత్తానికైతే 15వ తారీఖున, గత నెల 15వ తారీఖున కల్వకుంట్ల కవితను మరి ఈడీ అధికారులు అరెస్ట్ చేసి హైదరాబాద్లో ఆమెను తీసుకుపోయినటువంటి దశలో ఈడీ ఏమో 10 రోజుల పాటు విచారించింది, వాళ్ళ కస్టడీలో పెట్టుకోవడం జరిగింది. మరొక పక్కన ఇప్పుడు 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితకి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, జపమాల కావాలని చెప్పేసి అయితే విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో కోర్టు కూడా అదే సంబంధించినటువంటి సూచనలు పాటించాలని చెప్పేసి జైలు అధికారులకు అయితే సూచించడం జరిగింది. ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఫోకస్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.